వాళ్ళు ఎన్ని అనుకున్నా ఆఖరికి మోడీని తీసుకొచ్చినా సరే వాళ్ళు వల్లదు. జగన్ పట్టుకొని నీ స్థాయి ఎంత, నీ లెక్క ఎంత అంటున్నాడు పవన్ కళ్యాణ్. అన్న ఆ లెక్కకు వస్తే పవన్ కళ్యాణ్ స్థాయి ఎంత, ఆయన స్థాయి ఎంత, ఆయన బతుకే ఎంత. ఎప్పుడైనా సింగిల్గా పోటీ చేయడా, చేయలేదు. చంద్రబాబు నాయుడు ఎన్ని మాట్లాడినాడు, లోకేష్ బాలకృష్ణ ప్రతి ఒక్కరు తిట్టారు. అయినా కానీ ఆయనతో పొత్తు పెట్టుకున్నాడు అంటే ఏంటి అర్థం? జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టే సత్తా పవన్ కళ్యాణ్కి లేదు, చంద్రబాబు నాయుడుకి లేదు. సింహం సింగిల్గానే వస్తుంది, 175 కంపల్సరీ కొడతాం అంతే. సింగిల్ అంటున్నారు మీరు. పవన్ కళ్యాణ్ అంటే నేను సింహం జంతువు కాదు, నేను మనిషిని అంటాడు. మనిషిని అంటే సినిమాల్లో మరి ఏం చేస్తారన్న, సినిమా మేమే సింహం మొక్కని తోళ్ళ కూడా వేసుకునేవారు. అంటే వాళ్ళు రియల్లోని మా ఇక్కడ రియల్ సింహం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రియల్ సింహం. లోకేష్ గారు పాదయాత్ర గురించి ఏం చెప్తారు? అయిపోయింది కదన్న, 500 క్వార్టర్ బిర్యానీ చాలు. మీరు చాలా మంది చూసుంటారు, ఎవరు అడిగినా అదే చెప్తారు. ఎవరు అడిగినా 500 ఇచ్చారు 300 ఇచ్చారు అంటారు అంతే. అటర్ ఫ్లాప్ షో యువకాలం పాదయాత్ర అన్నదే. లోకేష్ గారు అంటారు గడ్రార్ల మీద ఉరికించి కొడతా వైసీపీ నాయకులు అంటారు. టచ్ చేయమను, నా కొడుకుని టచ్ చేయమనండి. ఒక్క నాయకుడి మీద చేయమను, గుడ్డలోడు తీసి రోడ్డు అంటే పరిగెట్టించబోతే అడుగు. జగన్ గారిని కూడా నేను జైలు లేపిస్తా అంటాడు లోకేష్. అది అంత సినిమా లేదన్న. చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ వీళ్ళందరూ కలిపి ఆయన సీఎం అయిపోతాడో, ప్రజల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి కుట్రవన్నీ అక్రమ కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి మీద. అయినా కానీ బెదరకుండా జడకుండా ఆ కేసులు పరాయంతా ఇప్పుడు వరకు పాదయాత్ర చేసి 151 సీట్లు కలిసాడు. దమ్మున నాయకుడు ఆయన లోకేష్. అది ఏమంటారు లోకేష్, ఏమంటే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా నేను, మా నాన్న అన్యాయంగా అరెస్ట్ చేశారు అంటున్నాడు. నిజమైన అరెస్ట్? అన్యాయంగా ఎక్కడన్నా 2018లో చంద్రబాబు నాయుడు సీఎంకి సిఐడి వాళ్ళు నోటీసులు ఇచ్చారు, యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ డబ్బులన్నీ పక్కదారి మళ్ళించేశాడు సిఐడి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టాలనుకుంటే ఆయన ఎప్పుడో నెగ్గినప్పుడే తీసుకెళ్లి బొక్కలేసేవాడు. ఆయనకి సంబంధం లేదు. ఆయన లండన్లో ఉంటే ఇదంతా జరిగింది. ఆయనకి ఎలా గంట కలుపుతారు ఇవన్నీ? అంత సినిమా లేదన్నా. చేసేలాగుంటే నెగ్గినప్పుడే తీసుకెళ్లి బొక్కలేస్తాడు. ఎందుకు ఆయనకి ముసలి పేణం? అసలు ఎందుకు వచ్చి రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందే చంద్రబాబు నాయుడు. 2018లో నోటీసులు అంతే. చంద్రబాబు నాయుడు అధికార మతంతో మనల్ని ఎవడ పీకలేడని చెప్పి ఎర్రవీగాడు. సిఐడి వాళ్ళు ఊరుకుంటారా? ప్రజల సొమ్ము దొబ్బునని 10 ఒక్కరిని తీసుకెళ్లి బొక్కలే వేస్తారు. అదే జరిగింది. ఇప్పుడు నెల అయింది, ఇంకా ఉంటాడు శాశ్వతంగా జైలే చంద్రబాబు నాయుడు. అసలు రాడు. ఆధార్ ఇప్పుడు దీక్షలు చేస్తున్నారన్న. చంద్రబాబు నాయుడుకి దోమలు కొడుతున్నాయి, బెడ్లు లేవు, ఏసీ లేదు, గాలి ఎత్తలేదు అన్నారు. కానీ మా నాయకుడు తప్పు చేయలేదు అని చెప్పి ఏమైనా చెప్పి ధర్నా చేస్తున్నారా? ఇంట్రెస్ట్ ఇమ్మంటున్నారు అనమాట. అది అంతే. 175 పక్క. మళ్ళీ జగన్ ప్రభుత్వమే, పేదలందరూ ఆయన ప్రభుత్వంలోనే బాగుంటారు. పథకాలు అందలేని డొగ్గులా మాట్లాడతాడు. పచ్చ మీడియా వాళ్ళు చెప్పి మాటలకే ఆయన నమ్మేసి మాట్లాడేవాడు ఇంకొకడు ఉంటాడు. ఎవరు ఎన్ని అనుకున్నా 2024లో జగన్మోహన్ రెడ్డి సీఎం. ఆడతా మరి జెండా ఆడాలి. మరి ఎప్పుడో ఒకసారి వస్తాడు, ఆ మాత్రం లేకపోతే ఎలాగా? అంతే.